అయితే సేంద్రియ ఎరువుల ద్వారా అయితే మాత్రం ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం చేశారని చెప్పాలి. ఏదైతే ఇక్కడ మనం ఉన్నామో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ చెట్లు, అదేవిధంగా ఉన్నటువంటి కూరగాయల పాదులు, అదేవిధంగా మంచి మంచి పూల చెట్లతో నిండి ఉన్నటువంటి ఏదైనా ప్రాంతంలో ఉంది ఏందనుకుంటున్నారంటే, ఏదైనా పొలంలోనో లేదనుకుంటే మంచి ఉద్యాన తోటలో ఉన్నామనుకుంటే మాత్రం పొరపడినట్లే. ఏదైతే ఉన్నదో ఇక్కడ ఏదైతే ఒక మేడపై ఉన్నటువంటి 3వ అంతస్తులో అయితే మాత్రం ఇటువంటి ఈ ఏర్పాటు అయితే మొత్తం జరిగింది. ఏదైతే అక్కడ ములం చెట్టు ఉంది, అదేవిధంగా చింత చెట్లు, అదేవిధంగా చిక్కుడుకాయ, దొండకాయ, ఉల్లి కూడా పండిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు ఇంత ఇంట్రెస్ట్, అదేవిధంగా ప్రత్యేకమైన ఇంత శ్రద్ధతో ఈ ఇంటి మీదే తనకు ఉన్నటువంటి నిత్యావసరంగా సరిపడినటువంటి కూరగాయలతో పాటు అనేక విధంగా పంటల తోటలు కూడా అయితే మనకి పండిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు ఇంత ఇలాంటి ఆలోచన, అదేవిధంగా దీనికి ఇటువంటి ఎరువులు వాడుతున్నారు, అసలు ఈ మేడ మీద ఇంత విధంగా పంట పండిస్తున్నారంటే అసలు ఏంటనే విషయంపైన మనం తెలుసుకుని పెంచాము. చెప్పండి సార్, ఏదైతే ఈ మీకున్నటువంటి 3వ అంతస్తులో ఉన్నటువంటి ఈ 3వ అంతస్తు మీద మనం చూస్తుంటే ములం చెట్టుతో పాటు చింతకాయలు, అదేవిధంగా చింత చెట్టు, అదేవిధంగా మిరప పూల తోటలు, మళ్ళీ అదేవిధంగా ఏదైతే ఈ కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ రకరకాల పంటలు పండిస్తున్నారు. అసలు ఏ విధంగా మీరు ఈ ఆలోచన వచ్చింది? అసలు ఇక్కడ ఇంత బాగా పండడానికి కారణాలు ఏంటి? ఇక్కడ దూలపెంట కలిపాం. దూలపెంట కలిపి ఎక్కువగా ఇంట్లో కాయగూరలు, ఉల్లిపాయ తొక్కలు, ఇటువంటివన్నీ మన ఇంట్లో వేస్ట్ వస్తువులన్నీ దీంట్లో కాయగూరలు లాంటివి వేసి ఎటిపాం ఎక్కువగా పుచ్చేలా చేసాం. ఎటిపాం ద్వారాగా కాయగూరలు తింటాయి. తిని మనకి ఈ చెట్లకి గుల్లదనాన్ని ఇచ్చి మంచి బలంగా కాయ ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈ మొక్కలకి మనం విండ్రిని కొట్టామనుకో విండ్రిని కాయలే ఇస్తాయి మనకి. అలా కాకుండా మనం మజ్జిగ పొలబెట్టి ఆ మజ్జిగని మనం పలసగా చేసి వడగట్టి దాన్ని స్ప్రే చేస్తే కాయలు మనకి పూత రాలకుండా నైస్గా ఉంటాయి, బాగుంటాయి, తాజాగా బలంగా వస్తాయి. అరటిపళ్ళు తొక్కలు, అరటిపళ్ళు బెల్లం ఊరబెట్టి 15 రోజులు దాన్ని పలసగా చేసి చెట్లకి కొట్టడం వలన మనకి పురుగు ఇవన్నీ పోతాయి, మనకి శుభ్రమైన కాయలు ఇస్తాయి, మనకి ఏ విధమైన ఆరోగ్యం పాడు చేయదు. మనం ఇంటిని కొట్టి చేసుకుంటే మనకి విషం కాయలు ఇస్తాయి. విషం కాయలు ఇప్పుడు మనకు బయట పండించే కాయలన్నీ కూడా విషం కాయలే. వాళ్ళు పవర్ఫుల్ మందులు వారానికి 4 సార్లు కొడతారు, మనం కొట్టం. మనం మజ్జిగి అవసరమైతే వేప ఆకు నూరేసి ఆ రసం తీసి జల్లితే పురుగు పోతూ ఉంటుంది. అయితే ఇటువంటి విధానం మీకు ఆలోచన ఎప్పుడు వచ్చిందంటారు? ఎప్పటి నుంచి, ఎందుకు మీరు అంటే ఓన్లీ మీకు ఉన్నటువంటి ఈ కొద్ది స్థలం మేడపైన ఇన్ని రకాల పంటలు పండిస్తున్నారు కదా, దీనికి ఎప్పుడు మీకు ఆలోచన వచ్చింది? చిన్నప్పుడు మా నాన్నగారు పండించేవారు, మాకు జనాలకు అందరికీ పంచిపెట్టేవారు. ఎక్కువగా చిక్కుడుకాయలు కాస్తే 4 ఉప్పర తొట్టలు కాసి జనాలకు పంచిపెట్టి మా నాన్నగారు చేసేవారు. అదే నాకు అలవాటు అయ్యింది. అయితే ఇప్పుడు మీరు ఈ మేడ మీద ఎన్ని రకాల పంటలు పండిస్తున్నారు? అసలు దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు మనం చూస్తుంటే మేడపైన సుమారుగా ఈ చెట్టు 150 నుంచి 200 వరకు కాయలు కాసినట్టు మనకు కనిపిస్తుంది. చూస్తుంటే చాలా పెద్ద కాయలు కూడా ఇవ్వను. అంటే ఒక మేడపైన చిన్న కుండీలో ఇంత మొక్కని దీనికి సత్తు ఏదో విధంగా అయితే మొత్తం పంట అయితే దింపారు. దీనికి సంబంధించి ములంకాడతో పాటు ఇంకే పంటలు పండించారు, ఇంకే చెట్లు ఉన్నాయి? దొండకాయ, చిక్కుడుకాయ, పుదీనా, బచ్చలి. మేము ఎక్కువగా ఈ ములగాకు కోసం పెంచాం వీటిని. ఈ ములగాకుతో పాటు మాకు కాయలు ఇస్తేనే మెయిన్ ఆకు కోసం మేము చేస్తున్నాం దీన్ని. అంతేగాని కాయలు కాస్తాయని అనుకోలేదు, బలంగా వస్తాయి కాయలు. ఇప్పుడు ఈ పంటకు వచ్చినటువంటి ములంకాడలు ఏమైనా వ్యాపారంగా అమ్ముతున్నారా, లేదా ఇంట్లో మీకు మీ కుటుంబం? ఇంట్లో అమ్మము, మా ఫ్రెండ్స్కి, మా ఇంట్లో వాళ్ళకి, మా ఇంట్లో అద్దెకున్న వాళ్ళకి అలాగే ఇస్తాం. బయట ఎప్పుడు అమ్మలేదు మేము, ఇంట్లో తినడానికే. ప్రత్యేకించి దీనికి ఎటువంటి సత్తు పడితే బాగుంటుందంటే ఇలాంటి మిద్దుపైనటువంటి ఇలాంటి కూరగాయల పంటలకు సంబంధించి ప్రస్తుతంగా అయితే మాత్రం మీరు చాలా ఇంట్రెస్ట్ చేస్తున్నటువంటి ఈ వయసులో కూడా చేస్తున్నారు కాబట్టి ఎటువంటి వీటికి సత్తువుగా ఎటువంటి పదార్థాలు పడితే ఇవి ఇలా పెరిగి ఇలాంటి ములంకాయలతో పాటు అదే పువ్వులు, ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఉల్లి కూడా పండిస్తున్నారు. వీటన్నిటికీ గల కారణాలు ఏంటి? అసలు మంచి సత్తు ఏంటంటారు? మంచి సత్తు అంటే మనం మట్టి తెచ్చుకునేటప్పుడే దాంట్లో కూడా మెత్తని ఇసుక కలపాలి. మెత్తని ఇసుక కలిపి మనకి కాయగూరలు, పెంట ఇవన్నీ వేయడం వలన ఎటిపాము పుచ్చుతుంది. ఎటిపాము పుచ్చితే ఆ ఎటిపాముకి మనం కాయగూరలు అప్పుడప్పుడు కొద్ది అన్నం లాంటిది ఆ మట్టిలో కలిపేస్తూ ఉంటే మిగిలిపోయిన అన్నం పైన వేసి అయితే పక్షులు తింటాయి. పక్షులు తినగా మిగిలిన భూమిలో కలిసిపోయి ఆ ఎటిపాములు తింటాయి. ఎటిపాము వృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే ఎటిపాము మనకు వృద్ధి చెందిందో కింద గుల్లదానం వచ్చి మొక్క ఏపుగా పెరిగి మనకి ఫలితాన్ని ఇస్తుంది. కాయలు అయ్యి కాసి ఫలితాన్ని బాగా ఇస్తాయి. మనకి ఎటిపాములు కూడా ఉన్నాయి అందులోని.
ఇలాగా మనం గొయ్యి తవ్వితే చాలు వందల ఎటిపావులు ఉంటాయి ఇందులోని. మనకి మెయిన్ ఎటిపాము బతికించుకోవాలి. ఎటిపావుని బతికించుకుంటే మనకి ఎప్పుడు కూడా పంట బాగుంటుంది. ఇది ఏదైతే సేంద్రియ ఎరువుల ద్వారా అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఈ మిద్దె పైన అంటే అనేక రకాలైనటువంటి కూరగాయలతో పాటు పువ్వులు, అదేవిధంగా ఉల్లి, అదేవిధంగా ఏదైతే ఇంకా పుదీనా, దొండ, అదే దాంతోపాటు బచ్చల కూర కూడా ఇక్కడైతే మాత్రం పండిస్తూ అదే బయట కొనుక్కోకుండా ఈ ఎరువులు ఏదైతే సేంద్రియ ఎరువులు వచ్చేటువంటి కూరగాయలు తినడం అయితే మాకు అలవాటుగా మారిందని అయితే కోడి రమణమూర్తి గారు చెప్తున్నారు. ఇది నేపథ్యంలో అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకున్నట్లయితే మార్కెట్లో వస్తున్నటువంటి కూరగాయలు కూడా కొన్ని కలుషితమైన రసాయనాలతో కలిసినటువంటి కూరగాయలు వస్తున్నాయి. కాబట్టి వాటికి సంబంధించి కాకుండా ప్రత్యామ్నాయంగా అయితే మనం తనకు ఉన్నటువంటి మేడపైనే పూర్తి స్థాయిలో కావాల్సినటువంటి కూరగాయలన్నీ పండించి అయితే మాత్రం ఆయన వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రెడ్డితో BBC శ్రీకాకుళం.